అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తేనే మేము చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి హరిహర వీరమల సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో సాంగ్ అయితే రావడం జరిగింది. మంగ్లీ వాయిస్ ఎలివేషన్ మనకు వంశీ గారు కూడా కనిపించారు. సో మీకు ఎట్లా అనిపించింది? అన్నో ఇన్ని సినిమాలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఈ సాంగ్ అయితే కొంచెం వెరైటీగా కొంచెం మంచిగా చూపించారు. ఆయన గెటప్ గానీ ఆయన కాస్ట్యూమ్ గానీ ఎంత వెరైటీగా చాలా మంచిగా అనిపించింది అన్న. సైరా నరసింహారెడ్డిలో మా బాస్ చిరునవ్వు చూసినట్టు ఉంది, మంచిగా ఉంది. అంటే నిన్న మూడు వారు కూడా కొంతమంది పొట్ట సంథింగ్ ఇట్లా రోల్ చేశారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఒక చెప్పపెట్టి అనుకోవచ్చా ఈ లుక్స్ అన్ని కూడా? వాళ్ళకి వేస్ట్ నా కొడుకులు ఏదో ఒకటి గెలకాల ఏదో ఒకటి చేయాలా పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఎవరినైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు రిప్లైగా సమాధానంగా గట్టిగా తిట్టేటట్టు అవే ఇస్తారు. కానీ ఈయన ఎవరిని ఏమన్నాడు, ఈయన గురించి ఏం ట్రోల్ చేసినా ఏం చేసినా కూడా ఎవరిని పట్టించుకోడు. అందుకు ఈయన ఏదో ఒకటి గెలకాలనేది ఏదో ఒకటి అంటూ ఉంటారు. పొట్ట గిట్ట ఉండాక ఏం మనిషి ఉంటాడు ఆయన కొడుకులకు ఉండదా పొట్ట? షర్ట్ చూసే దున్నపోతుంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నా కొడుకులు అనుకొని అయితే ఈ 36 సెకండ్స్ ఈ ప్రోమో సాంగ్ లో ఆ కురకుర మీసాలు మీసం కట్టు పంచె కట్టు అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా అనిపించింది? సూపర్గా ఉంది అసలు. ఒక సింహం నడుచుకుంటా వచ్చినట్టు ఉంది. ఆ మీసం కట్టు, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆయన స్టైల్ సూపర్ గా ఉంది. ఒక రేంజ్ లో అనుకోవచ్చు. అంటే ఈ మార్చ్ 28 కి సినిమా రిలీజ్ ఉంది. సో మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పటి వరకు ఆయన ఓన్ గా పాడిన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఇందులో నుంచి పాటలు ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? అదే నేను చెప్పేది, ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే కొంచెం బీభత్సంగానే ఉండేటట్టే ఉంది. అదే డాక్ మహారాజ్ సినిమాకు స్పీకర్లు పగిలినట్టు ఈ స్పీకర్లు పగలడం కాదు కదా, థియేటర్లే మొత్తం గాలి పెట్టేట్టు ఉన్నాయి. ఆ సాంగ్ చూస్తే ఆయన గెట్అవుట్, ఆయన కట్అవుట్, ఆయన మీసం కట్టు చూసే కనుక భయంకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన నుంచి సినిమా రాగా దాదాపు చాలా సంవత్సరాలు దాటిపోయింది. సార్ చూస్తే పవన్ చాలా మంది కోరుకుంటున్నారు. సో మరి ఫస్ట్ వచ్చే సినిమా ఇదే హరిహర వీరమల్. సో మరి ఎట్లా ఉండబోతుంది? ఫ్యాన్స్ రచ్చ కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీనెస్ చాలా పెద్దగా ఊహించుకుంటుంటారన్న. ఎందుకంటే ఊరికే ఇన్ని సినిమాలు తీసి చాలా సినిమాలు తీసి లొల్లి సినిమాలు తీసి భయంకరంగా ఊరికి పోయే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు. లేటుగా తీసినా లేటెస్ట్ గా వచ్చాడు. ఏదంటారు సింహాన్ని ఒకసారి చూసినా చాలా థియేటర్కి వచ్చి సింహాన్ని చూసినట్టే ఉంటారు. ఈ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంటుంది.